సార్ నమస్తే సార్. నమస్తే. వినుకొండలో జగన్ తీసుకున్న నిర్ణయం, ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తారట. రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో, 45 రోజుల్లో పూర్తిగా నాశనం చేస్తారు రాష్ట్రాన్ని. దాడులు, అత్యాచారాలు, అరాచకాలు పెరిగిపోయినాయి. 45 రోజులు టీడీపీ పాలనలో 36 రాజకీయ హత్యలు. దీన్ని మేము సహించబోము, ఎంతవరకైనా నేను తేల్చుకుంటాను. మరొకటి భద్రతా లోపాలట, ఆయన బుల్లెట్ ప్రూఫ్ కార్ ఆగిపోయిందట, అదొక టెన్షన్. ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో? అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఏంటి అనే దానిపైన భిన్నమైన కథనాలు మీడియా కంప్లీట్గా డివైడ్ అయి ఉంది కనుక ఎవరి కథనాలు వాళ్ళు వస్తున్నాయి. సో కానీ ఇక్కడ అడుగుతున్న డిమాండ్ చాలా కీలక. రాష్ట్రపతి పాలన అని, రాష్ట్రపతి పాలన అనే డిమాండ్ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ అసలు ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది అని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు, రాష్ట్రపతి పాలన విధించాలి అని అప్పుడు తెలుగుదేశం డిమాండ్ చేసింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, అందువల్ల రాష్ట్రపతి పాలన ఇవ్వాలని. కానీ రాజారెడ్డి రాజ్యాంగంలో, రెడ్ బుక్ రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన గురించి లేదనుకుంటా. కానీ భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారన్నది చాలా స్పష్టంగా ఉంది. అన్ఫార్చునేట్లీ మన రాజకీయ నాయకులకు కాన్స్టిట్యూషన్ తెలియదా, లేదా తెలిసినా చాలా చిన్న చూప, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఏంటి అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది కింద నుంచి పైదాకా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా మనం వెళ్ళి ఒక ర్యాలీ చేస్తామని పోలీసు పర్మిషన్కి అప్లై చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, నేను అనుమతి ఇవ్వము అంటారు. చాలా సందర్భాల్లో ఉన్న హయ్యర్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ మీడియాకు చెప్తారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి అనుమతి ఇవ్వడం లేదు. కానీ వాళ్ళకు రాజ్యాంగం చదివితే, సుప్రీంకోర్టు తీర్పులు చదివితే చాలా క్లియర్గా లా అండ్ ఆర్డర్ కారణం చెప్పి ర్యాలీలు, ప్రదర్శనలు, మీటింగ్లు ఆపకూడదు. ఎందుకంటే ఓన్లీ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అంటేనే చేయాలి. ఇది అనేక సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, హిమ్మత్ లాల్ సా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్, మీకు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, ఇలా ఒక్కటి కాదు, ఒక 10 డజన్ కేసులు ఉన్నాయి. సో ఇన్ని కేసులు, ఇన్ని తీర్పులు సుప్రీంకోర్టు ఉన్నాయి. ఈవెన్ 144 సెక్షన్ కూడా ల్యాండ్ ఆర్డర్ కారణం చెప్పి ఆపకూడదు. ఎమర్జెంట్, చాలా అత్యవసర పరిస్థితుల్లోనే 144 సెక్షన్ విధించాలి. అదే కాకుండా పబ్లిక్ ఆర్డర్, చిదురుముదురు సంఘటనలు, శాంతి భద్రత చిదురుముడు సంఘటనలు పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ కాదు. దర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ ఆర్డర్ అండ్ పబ్లిక్ ఆర్డర్. కానీ మీరు అడగండి ఎవరేజ్ పోలీస్ ఆఫీసరు లా అండ్ ఆర్డర్ను, పబ్లిక్ ఆర్డర్ను పర్యాయ పదాలుగా వాడుతుంటారు, ఇంటర్చేంజబుల్ వర్డ్స్గా వాడుతుంటారు. అలాంటి ఒక ఉదాహరణ రాష్ట్రపతి పాలన. అసలు రాష్ట్రపతి పాలన అంటే ఏం చెప్తోంది? రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన. ఆర్టికల్ 356 పైన అంబేద్కర్ మాట అంటాడు, అంబేద్కర్ గారే. సో ఇండియా ఈజ్ ఎ యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎమర్జెన్సీ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఎ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇన్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్ అని. భారతదేశం సమాఖ్య రాజ్యము సాధారణ పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే యూనిటరీ రాజ్యంగా ఉంటుంది అని అంటూ ఆర్టికల్ 356 ఐ హోప్ ఇట్ విల్ బి ఎ డెడ్ ఆర్టికల్ అంటాడు. ఇది ఏనాడు నిరుపయోగంగా పడే ఆర్టికల్గా ఉండవచ్చు అని, ఉండాలని కోరుకుంటాడు. కానీ అన్ఫార్చునేట్లీ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మొదలైంది ఇలా ఈ ఆర్టికల్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించడం. కేరళలో ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్, ఈఎంఎస్ నంబూద్రిపాద్ గవర్నమెంట్ తొలగింపుతో మొదలైంది. ఆ తర్వాత కనీసం ఒక 100 సార్లు దుర్వినియోగం అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఈ తీర్పు ఏమన్నది సుప్రీంకోర్టు? అప్పటిదాకా రాష్ట్రపతి పాలన అంటే ఏంటి? కేంద్ర క్యాబినెట్ సిఫారసు చేస్తే రాష్ట్రపతి యాక్షన్ తీసుకుంటాడు. భారత సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఇచ్చిన తీర్పు ఏంటంటే యూనియన్ గవర్నమెంట్స్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ బియాండ్ ద పర్వ్యూ ఆఫ్ కోర్ట్స్ అన్న, జ్యుడిషియల్ రివ్యూకు అవకాశం లేదు. అంటే రాష్ట్రపతికి కేంద్ర క్యాబినెట్ ఇచ్చిన సలహా న్యాయ సమీక్షకు అతీతమైంది. సో అందువల్ల సుప్రీంకోర్టు ఇన్నిసార్లు దుర్వినియోగం అవుతున్నా చూస్తూ ఊరుకున్నది. కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో హిస్టారికల్ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు.
ఏమని తీర్పు చెప్పిందంటే వి అగ్రీ యూనియన్ క్యాబినెట్స్ అడ్వైస్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్షకు అతీతం. కానీ ద మెటీరియల్ ఆన్ విచ్ the Union Cabinet based its recommendation to the President of India, based its advice to the President of India, is a subject of judicial review అన్నది. అంటే ఏ ప్రాతిపదిక పైన అయితే కేంద్ర క్యాబినెట్ రాష్ట్రపతికి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని సూచిస్తుందో ఆ ప్రాతిపదిక రాజ్యాంగబద్ధతను మేము సమీక్షిస్తామన్నారు. అంటే మీకు సామాన్యుడి భాషలో అర్థం కావాలంటే వెనకడికో భర్త అన్నాడట భార్యామణితో, నీకు స్ఫూర్తి స్వేచ్ఛ ఇస్తాను టిఫిన్ చేసడానికి వాళ్ళ మార్నింగు, నీ ఇష్టం వచ్చిన టిఫిన్ చేసినా నేను తింటా కానీ అన్నాడట. చెప్పండి అన్నాడట. దాంట్లో మాత్రం పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, అలాగే ఉప్మా రవ్వ ఇవన్నీ కలిపి నీ ఇష్టం వచ్చిన టిఫిన్ చేయమన్నాడట. అవన్నీ కలిపి ఉప్మా అవుతుంది, ఇంకా వేరే టిఫిన్ కాదు. ఇవన్నీ కొత్తిమీర, కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి, ఆయిల్, ఉల్లిపాయ ఇవన్నీ ఏమవుతుంది, ఒకటే అవుతుంది. ఇంతలో క్యాష్యూ నట్, జీడిపప్పు, పల్లికాయ, వేరుశనగ ఇవన్నీ వేస్తే ఏమవుతుంది, రవ్వ వస్తే ఉప్మా పవర్ కాదు. నీకు పూర్తి ఫ్రీడమ్ ఇస్తున్నావు, ఏమన్నా చేయాలట. ఇవన్నీ ఏదైనా ఏమన్నా కాదు, ఒకటే అవుతుంది. సో సుప్రీంకోర్టు కూడా చాలా అద్భుతమైన తీర్పు చెప్పింది. నీవు ఏమి అడ్వైజ్ ఇస్తావో మేము అడగం, కానీ ఆ అడ్వైజ్కి ఏదో ఒక బేస్ ఉండాలి కదా. నీ ఇష్టమైన అడ్వైజ్ ఇవ్వలేవు కదా. ఆ అడ్వైజ్ యొక్క ఉన్న బేస్ యొక్క కాన్స్టిట్యూషనాలిటీని మేము సమీక్షిస్తామన్నారు. దీని తర్వాత ఇక భారతదేశంలో ఆర్టికల్ 356 దుర్వినియోగం ఆగిపోయింది, దాదాపు లేదు ఇంతవరకు. సో అంటే అర్థం ఏంటి, బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. చాలామంది ఇక్కడ కూడా ఒక పొరపాటు చేస్తుంది. ఇంతకుముందు నేను పోలీసుల వ్యవహారాలు చెప్పాను, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్కు తేడా తెలియకుండా ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కూడా మీడియా ముందు మాట్లాడతారు. విచిత్రం ఏంటంటే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరులు కూడా అడగారు మళ్ళీ, సార్ ఇంకో ఈ హిమ్మత్ లాల్ షా కేసు ఉంది, డాక్టర్ రామ్మనోహర్ లోహియా కేసు ఉంది, రమేష్ థాపర్ కేసు ఉంది, ఇన్ని కేసులు ఉన్నాయి, మీరు రామ్లీలా మైదాన్ కేసు ఉంది, ఇన్ని కేసులు ఉన్నాయి కదా సార్, మరి మీరు లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ తేడా ఉంటుంది కదా అని మీరు ఏ విలేకరుల సమావేశంలో ఎంతమంది అడిగారు మీరు చెప్పండి. సో వాళ్ళు చెప్పింది వీళ్ళు రాసుకుంటారు. So the permission for the rally was rejected by the police, citing law and order concerns. శాంతి భద్రతల సమస్యలను కారణంగా పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు, కావాలంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోండి అన్నారు డాక్టర్. సో అంటే సమస్త అజ్ఞానం సుఖీభవ అనాలి మనం. సో కానీ అలాగే ఈ రాజకీయ నాయకులు కూడా లా అండ్ ఆర్డర్, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఒకటే అనుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఉపద్ఘాతం ఎందుకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, సో దాడులు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి, అవి జరిగినాయా, అవి ఎవరి మీద చేశారు, గతంలో చేశారు, ఇప్పుడు చేశారు, ఆ చర్చలకు నేను వెళ్ళడం లేదు. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి అంటే సైట్ చేస్తున్నది ఏంటి, దాడులు ఇవే కదా. ఇవన్నీ కూడా శాంతి భద్రతల సమస్యలే. దే ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ కెనాట్ బి ద గ్రౌండ్ ఫర్ ప్రెసిడెంట్ రూల్. ఇది జగన్మోహన్ రెడ్డి కన్నా ఎవరికైనా అర్థం కాదు. గతంలో టీడీపీ ఇదే డిమాండ్ చేసి, ఇప్పుడు వైసీపీ అదే డిమాండ్ చేసింది. అప్పుడు నేను ఇదే మాట్లాడాను, ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నాను. అప్పుడో పార్టీకి రుచించింది నా విశ్లేషణ, ఇప్పుడో పార్టీకి రుచిస్తుంది. కానీ నాగేశ్వర్ ఎవరికో రుచించడానికి విశ్లేషించాడు కనుక ఏది నిజమో చెప్తాడు. భారత రాజ్యాంగం శాంతి భద్రతల కారణాన ఒక ప్రభుత్వాన్ని రద్దు చేయమని, రాష్ట్రపతి పాలన విధించమని ఎక్కడా లేదు రాజ్యాంగం. ఒకవేళ కేంద్రం చేసినా అది సుప్రీంకోర్టులో ఒప్పుకోవు. ఇది మొదటి. అందువల్ల రాష్ట్రపతి పాలన విధించడం అనే ఒక ఎక్స్ట్రీమ్ డిమాండ్. ఎస్, ఈ అల్లర్లను ఆపండి, దాడులను ఆపండి, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించండి, మా కార్యకర్తలకు రక్షణ కల్పించండి అడగచ్చు. వాస్తవంగా ప్రజలకు ఉండే సమస్య అప్పుడైనా ఇప్పుడైనా పార్టీ సానుభూతి పనులు, కార్యకర్తలు, పార్టీ వాళ్ళకి మధ్య దాడులు అయ్యేది. సాధారణ ప్రజలపైన ఎవడో ఎందుకు దాడి చేస్తాడు, వాళ్ళు పరస్పరం దాడులు చేసుకుంటారు, దాడులు చేస్తారు, అధికారంలో ఉన్నవాడి ఆధిపత్యం ఉంటుంది, ఇవన్నీ జరుగుతాయి. సో అందువల్ల రాష్ట్రపతి పాలన జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయాల్సింది. ఇది ఈ రకమైన దాడుల సంస్కృతి, పొలిటికల్ వైలెన్స్ కరెక్ట్ కాదు అని అడగాలి. అది అడగకుండా ఆయన ఏకంగా రాష్ట్రపతి పాలన అడుగుతున్నాడు. అందులో డబుల్ ఇంజిన్ సర్కార్ని. సో మీరన్న రెండవ ప్రశ్న. ఇప్పుడు నేను ఇంతవరకు రాజ్యాంగం చెప్పిన, ఇక రాజకీయం. ఇప్పుడు అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారు, ఎన్డీఏ అధికారం. ఇక్కడ ఎవరు అధికారంలో ఉంది, ఎన్డీఏ ఉంది. ఒక ఎన్డీఏ ప్రభుత్వం మరో ఎన్డీఏ ప్రభుత్వం తొలగిస్తారా? దేశ చరిత్రలో ఆర్టికల్ 356 దుర్వినియోగం అయింది అనేక సార్లు, 100 సార్ల పైన అయింది.
కానీ ఎప్పుడు కూడా సొంత పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోలే. అవును. ప్రతిపక్ష ప్రభుత్వాలపైనే ఈ రాష్ట్రపతి పాలన ఆయుధాన్ని విధిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏమడుగుతున్నాడు? ఎన్డీఏ ప్రభుత్వాన్ని తొలగించమని అడుగుతున్నాడు. రాష్ట్రపతికి సొంత నిర్ణయం ఏమి ఉండదు. కేంద్ర కేబినెట్ ఏది అడ్వైజ్ ఇస్తే అది రాష్ట్రపతి చేయాల్సిందే. రాష్ట్రం అంటే ఎవరు చేయాలి? ఇప్పుడు బీజేపీ నియమిత గవర్నర్, బీజేపీ నియమిత ప్రభుత్వం హోంమంత్రి. అంటే ఈ గవర్నర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేయమని హోంమంత్రి రాస్తాడా? హోంమంత్రి క్యాబినెట్లో నోటు పెడతారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేయమని? మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేయమని చెప్తుందా? వాళ్ళ ప్రభుత్వమే కదా. ఇది పొలిటికల్ కామన్ సెన్స్ కదా. ఇది రెండవది. మూడవది ప్రజల మ్యాండేట్. 164 సీట్లు ప్రజలు నిన్నకాక మండిస్తే 40 రోజుల్లో నువ్వు రద్దు చేయమంటే ప్రాక్టికల్గా కూడా నాకు చెప్పండి, ఇది మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా? సో అందువల్ల ఇట్ డజంట్ మేక్ ఎనీ ప్రాక్టికల్ సెన్స్, కాన్స్టిట్యూషనల్ సెన్స్, పొలిటికల్ సెన్స్. అందువల్ల ఒక నాయకులు డిమాండ్లు పెట్టే ముందు దాని రేషనాలిటీ ఎంత, రీజనబిలిటీ ఎంత, సో ఎలాంటి డిమాండ్ పెట్టాలి అడగాలి. ఎస్, జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పైన తన వారిపైన రాజకీయ హింస జరుగుతుందని భావిస్తే దేర్ ఆర్ మెనీ మెథడ్స్. గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, ప్రెసిడెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, దీన్ని ఆపమని అడగచ్చు, లేదు కోర్టులకు వెళ్ళచ్చు. ప్రజల రైట్ టు లైఫ్తో లింక్ అయి ఉంది కనుక, పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్తో లింక్ అయి ఉంది కనుక ఇక ఆల్వేస్ గో టు కోర్ట్, మా జీవించే హక్కుకు ప్రమాదం ఉంది అని. సో కానీ ఇవన్నీ వదిలేదు. రాష్ట్రపతి పాలన అంటే మొత్తం డైవర్ట్ అయిపోయి రాష్ట్రపతి పాలన చుట్టూ తిరుగుతాయి. ఏ రకంగా రాష్ట్రపతి పాలన విధిస్తారు అంటే నిన్న మొన్న 164 సీట్లు గెలుచుకున్న ప్రభుత్వాన్ని రద్దు చేసి బయటపడేయంటే ఎందుకు పడేస్తారు, ఎట్లా పడేస్తారు? ఇది ప్రజల తీర్పు సబ్వర్షన్ కదా. అందువల్ల రాష్ట్రపతి పాలన డిమాండ్ డజంట్ మేక్ ఎనీ కాన్స్టిట్యూషనల్ సెన్స్, ఎనీ పొలిటికల్ సెన్స్, ఎనీ కామన్ సెన్స్ ఆల్సో. ఏదో ఒక సెన్స్ ఉండాలి కదా. సో అందువల్ల ఎందుకు మరి ఇలాంటి డిమాండ్లు పెడతారో నాకైతే అర్థమే కాదు. సో డిమాండ్లు పెట్టే ముందు రేషనాలిటీ ఏంటి, రీజనబిలిటీ ఏంటి, అందులో ప్రజలు కూడా హర్షించరు. నిన్న కాక మొన్న 164 సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని ఇవాళనే తొలగించు, అర్జెంటుగా నువ్వు నేను వస్తా అంటే ఎట్లా తొలగించి ఏం చేస్తారు? రాష్ట్రపతి పాలన పెడతారు. పోనీ ఇంకొక ప్రాక్టికల్ క్వశ్చన్ అడుగుతారు. రాష్ట్రపతి పాలన పెడతారు. రాష్ట్రపతి పాలన అంటే ఎవరిది? పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ పాలన. జగన్మోహన్ రెడ్డి పాలన అయితే కాదు కదా. వైసీపీ పాలన పెట్టడం అయితే అడగలేడు కదా. కేంద్ర ప్రభుత్వ పాలన అంటే ఏంటిది? ఎన్డీఏ ప్రభుత్వ పాలన. అంటే మళ్ళీ ఎవరు? సేమ్ కూటమే కదా. రాష్ట్రపతి పాలన అయినా సేమ్ కూటమే పాలిస్తుంది. ప్రాక్టికల్ అసలు రాష్ట్రపతి పాలన ఇంపాసిబుల్. నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ ఏంటంటే, అయ్యమ్మ నువ్వు రాష్ట్రపతి పాలన అడుగుతున్నావు, పెట్టారనుకుందాం, ఎవరు పాలిస్తారు? మళ్ళీ ఇదే ఎన్డీఏ కూటమి కదా. ఓకే, ఈయన కోరుకున్నట్లు చంద్రబాబు నాయుడు ఉండకపోవచ్చు రాష్ట్రపతి పాలన, బట్ ఇది కూటమే కావాలి. సో అందువల్ల ఇట్ డజంట్ సింప్లీ ఇది పొలిటికల్, మారల్, కామన్, కాన్స్టిట్యూషనల్ ఏ సెన్స్ కందని డిమాండ్. సో అందువల్ల ఇలాంటి డిమాండ్ల వల్ల సింపతి రాదు. ఇలాంటి డిమాండ్ల వల్ల అన్నెసరీ ఇక నష్టపోతారు తప్ప సింపతి రాదు. నువ్వు నిజంగానే కావాలనుకుంటే ఎస్ ఢిల్లీలో ధర్నా చేసుకోవచ్చు, తప్పలేదు. కోర్టులకు పోవచ్చు, తప్పలేదు. కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, తప్పలేదు. నువ్వు ప్రజల్లో ఎక్స్పోజ్ చేయొచ్చు, తప్పలేదు. కానీ బట్ డిమాండింగ్ రాష్ట్రపతి పాలన అయితే అబ్సల్యూట్లీ ఇది రాజ్యాంగ విరుద్ధము. ఇది ఆచరణకు సాధ్యం కాదు, రాజకీయంగా కూడా అర్థం లేని డిమాండ్.